రైట్, వికారాబాద్ జిల్లాలో యూరియా కష్టాలకు సంబంధించి మహేష్ అందిస్తారు. మహేష్ చెప్పండి. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు రహదారులపై బైఠాయించి తమ నిరసన చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న, పత్తి, వరి పంటలు వేశారు. కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎరువుల కోసము నెలల తరబడి రైతులు ఎదుర్కొనాల్సిన పరిస్థితి నెలకొందని కూడా వారు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉదయం 6 గంటల నుంచే యూరియా కొనుగోలు కేంద్రాలకు వచ్చాయని ఒక్క బస్తా కోసం గంటల తరబడి లైన్ లో ఎదుర్కొనాల్సిన పరిస్థితి నెలకొని కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా దరూర్ మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ కార్యాలయం వద్ద రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతులకు పూర్తి స్థాయిలో యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే నెత్తుకు ఆనంద్ ధర్నా నిర్వహించారు. ఇక యూరియా కొరతపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తుందని దున్నపోతును ముందు పెట్టుకొని కూడా వినూత్నంగా నిరసన చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా పరిగి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కుప్పల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన నిర్వహించారు. రైతులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేస్తుంది. అటు రోడ్డుపై బైఠాయించిన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపటికి రైతులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేయడంతో వారిని వెంటనే విడిచిపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో యూరియాకు కొరతకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాలేదు. రైతులు సకాలంలో యూరియా అందింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 20 నెలలు అవుతుంది. ఈ 20 నెలల కాలంలోనే ఎందుకు ఇలాంటి రైతులకు సమస్యలు ఏర్పడుతున్నాయి, యూరియా కొరత ఏర్పడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర అటు వికారాబాద్ జిల్లా రైతులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా కానీ సరిపడా యూరియా అందుబాటులోకి తెచ్చి తమ పంటలకు సరిపడా యూరియా అందించకపోతే అటు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళనలు ఉధృతం చేస్తామని కూడా రైతులు హెచ్చరిస్తున్నారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ప్రభుత్వంపై పోరుకు తాము కూడా సిద్ధమే అంటూ కూడా రైతులకు ఇప్పుడు మద్దతు ఉంటామని కూడా బీఆర్ఎస్ నేతలు ప్రకటించిన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.